Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మంచు విష్ణు కన్నప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ 3 డేస్ తో వచ్చిన కలెక్షన్స్ తో అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. డే 3 తెలుగు స్టేట్స్ లో డే 2 రేంజ్ లోనే నెంబర్స్ అయితే పడ్డాయి. ఇక విష్ణు కెరీర్ లో నైజంలో ఫస్ట్ 5 కోట్ల షేర్ అందుకున్న సినిమాగా కన్నప్ప మూవీ నిలిచింది. ఇక ప్రతి చోట డే 2 రేంజ్ లోనే తెలుగు స్టేట్స్ లో నెంబర్ పెట్టగా వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ లో నెంబర్ పెట్టినంత పనిచేసింది ఈ ఫిల్మ్. జస్ట్ కొన్ని లక్షల తేడాతోనే దాన్ని మిస్ అయింది. ఇక సినిమాలో ఎంతమంది క్యాస్ట్ ఉన్నా కూడా ఫైనల్ గా ఇది విష్ణు ఖాతాలోకి వెళ్లే ఫిల్మ్. అండ్ ఈ సినిమాతో విష్ణుకి బయట స్టేట్స్ లో కూడా మార్కెట్ క్రియేట్ అవడం విశేషం. నార్త్ లో అయితే ముఖ్యంగా డే 1 కంటే డే 2 కంటే డే 3 పెద్ద నెంబర్ పెడుతూ షాక్ ఇచ్చింది. చాలా మంది పెద్ద హీరోలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి ట్రై చేసినా కూడా కనిపించని నెంబర్ అది. ఈ రోజు నుంచి కాస్త ఓల్డ్ చేసినా కూడా విష్ణు కెరీర్ లో ఫస్ట్ 50 కోట్ల మూవీగా మారబోతుంది ఈ సినిమా. ఎలానో 4th వరకు ఛాన్స్ ఉండడంతో ఎంత నెంబర్ పెడుతుందో చూడాలి. సో లేట్ చేయకుండా కన్నప్ప ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 6 కోట్ల 13 లక్షల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 3 కోట్ల 65 లక్షల షేర్ తో సాలిడ్ గా హోల్డ్ చేయగా డే 3 మరోసారి 3 కోట్ల షేర్ మార్క్ దాటేస్తూ 3.3 కోట్ల షేర్ అయితే పెట్టింది. సో మరోసారి మంచి నంబర్ పెట్టిందని చెప్పొచ్చు. దాంతో టెరిటరీ వైజ్ కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయి? నైజంలో 3 డేస్ కి గాను 5 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ 5.4 కోట్ల షేర్ పెట్టగా ఇన్ కేస్ 10 కోట్ల షేర్ మార్క్ దాటిందంటే ఇది చాలా పెద్ద నెంబర్ గా చెప్పొచ్చు. ఇక సీటెడ్ లో మరోసారి 50 లక్షల మార్క్ ని దాటేయడంతో 3 డేస్ షేర్ ఇక్కడ 2 కోట్ల మార్క్ దాటింది. ఈ 2 చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మైత్రి మూవీస్ వాళ్ళు. ఇక ఉత్తరాంధ్రలో అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా డే 3 కూడా 50 లక్షల షేర్ కలెక్ట్ చేయడంతో 3 డేస్ షేర్ ఉత్తరాంధ్రలో 1,75 లక్షలకి చేరుకుంది. ఇక ఈస్ట్ లో 1 కోటి మార్క్ ని దాటిస్తూ ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా విష్ణు కెరీర్ లో కన్నప్ప టాప్ ప్లేస్ కి వెళ్ళగా వెస్ట్ లో 3 డేస్ కి గాను 75 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. ఇక గుంటూరులో 78 లక్షలు, కృష్ణాలో 72 లక్షలు, నెల్లూరులో 70 లక్షలు కలెక్ట్ చేస్తూ మిగిలిన టెరిటరీస్ కంటే కూడా నెల్లూరులో మంచిగా పర్ఫార్మ్ చేసింది. అలా ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 5.7 కోట్లకి చేరుకోగా ఆంధ్రలో హోల్డ్ చేయకపోతే కష్టమేనే చెప్పొచ్చు. అలా కన్నప్ప మూవీ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 13 కోట్లకి చేరుకోగా గ్రాస్ 22.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 2 కోట్ల గ్రాస్ దాటేసిన ఈ ఫిల్మ్ కేరళలో యావరేజ్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇక నార్త్ లో డే 1 50 లక్షల నెట్ తో ఓపెన్ అవగా డే 2 65 లక్షల నెట్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. ఇక డే 3 ఏకంగా 80 లక్షల వరకు నెట్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా సాలిడ్ నెంబర్స్ అయితే పడ్డాయి. అలా 3 డేస్ లోనే ఇండియాలో హిందీ వర్షన్ తో 2 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. చాలా మంది నార్త్ లో చాలా సార్లు అటెంప్ట్ చేసినా కూడా 2 కోట్ల నెట్ ని ఫుల్ రన్ లో కూడా అందుకోలేదు. బట్ విష్ణు ఫస్ట్ పాన్ ఇండియా అటెంప్ట్ తోనే 2 కోట్ల నెట్ ని వీకెండ్ తోనే అందుకుంటూ దుమ్ములేపాడు. సో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 3 కోట్ల 65 లక్షలైతే దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 2 కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 18.8 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 37 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు కావడంతో మరో 62.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ట్రేడ్ లెక్కల్లో హిట్ అనిపించుకుంటుంది కన్నప్ప ఫిల్మ్. చూడాలి మరి ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కన్నప్ప 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.